శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి అదృష్ట రత్నం గురించి తెలుసుకుందాం. అలాగే వీళ్ళు ఏ రత్నాన్ని ధరించవచ్చు, ఏ రత్నాన్ని ధరించకూడదు, అలాగే సులభమైన పరిష్కార మార్గాలు ఏవైనా ఉంటే వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రతి లగ్నం వారికి శుభులు పాపులు అని రెండు రకాలుగా విభజించడం జరిగింది. ముఖ్యంగా మీనరాశి వారికి గురువు, రవి, చంద్రుడు, కుజుడు వీళ్ళ శుభులుగా నిర్ణయించడం జరిగింది. శని, బుధ, శుక్ర, రాహు వీళ్ళ పాపులుగా నిర్ణయించడం జరిగింది. మరి సాధారణంగా శుభగ్రహాలకి రత్నధారణ చేయడం, పాపగ్రహాలకి పరిహారాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా దశ జరుగుతున్నప్పుడు శుభగ్రహ దశ జరుగుతుందనుకోండి, ఖచ్చితంగా గ్రహానికి సంబంధించినటువంటి ఉంగరం పెట్టేసుకోవచ్చు. అంటే వీళ్ళు ఏ కనక పుష్యరాగమో పగడమో పెట్టుకోవచ్చు. అదే శని దశ, బుధ దశ అలాంటివి జరుగుతున్నప్పుడు ఆ గ్రహాలకి జపాలు చేయించడము, దానాలు చేయడము, ఇటువంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంతే తప్ప పాపగ్రహాలకి ఉంగరాలు పెట్టుకోకూడదు. ఇది ఒక రూల్ అంతే, మనం పాటించే పద్ధతి తప్ప. రకరకాల ప్రాంతీయ భేదాలు ఉంటాయి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి ఇదేమి ఒక ఖచ్చితమైనటువంటి శాస్త్రం కాదు. ఈ వాస్తు శాస్త్రం ఎలాగా ఎవడికి తోసింది వాడు చెప్తూ ఉంటాడో, ఈ రత్నశాస్త్రం కూడా ఎవడికి తోసింది వాడు చెప్తూ ఉంటాడు. చివరికి అంతా కన్ఫ్యూజ్ అయ్యి మరి మనం ఎవరికైనా సిద్ధాంతం దగ్గరికి వెళ్ళామనుకోండి, మన దగ్గరికి ఏదన్నా మన చేతికి ఒక ఉంగరం కనక పుష్యం ఉందనుకోండి, అబ్బాయి ఆ కనక పుష్యం మీరు పెట్టుకోకూడదండి, కెంపు పెట్టుకోవాలంటాడు. ఈ విధంగా వాళ్ళ వ్యాపారానికి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళకి అనుకూలంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే రత్నశాస్త్రం, ఈ వాస్తు శాస్త్రం వీళ్ళని నమ్మేరంటే జీవితం చివరిదాకా కూడా అలా మారుస్తూనే ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళిద్దరి జోలికి వెళ్లకుండా మీకు నచ్చిన విధంగా మరి చక్కగా మీ యొక్క ఇష్టదైవాన్ని పూజించుకుంటే చాలా మంచి ఫలితం అన్నది ఎవరైనా పొందొచ్చు. ఎస్పెషల్లీ మీనరాశి వారు ఏంటంటే ఎవరు ఏ చెప్తే అని నమ్ముతూ ఉంటారు. మీరు ఏదో గురువుని నమ్మారనుకోండి, ఆ గురువు ఏదో రత్నం పెట్టుకోమంటే వాడు మగవాటం కొద్దీ వాడు ఏమైనా బాధపడతాడేమో అని ఆ ఉంగరం పెట్టుకుంటారు. లేదు మీ అమ్మగారు ఎవరినో అడిగి ఉంగరం చేస్తే అది పెట్టుకుంటారు. అందువల్ల ఏంటంటే సాధ్యమైనంత వరకు బాగా ఆలోచించి అవసరమైతే తప్ప ఈ రత్నధారణ అన్నది ఈ మీనరాశి లగ్నం వారికి శుద్ధ వేస్ట్ అని చెప్తాను నేను. ఇక మనం ఈ రాశి వారు పెట్టుకోగలిగే ఏకైక రత్నం కనక పుష్యరాగం. రాశ్యాధిపతిగా, దశమాధిపతిగా ఎవరైతే ఉద్యోగంలో స్థిరపడడం లేదు, వివాహం ఆలస్యం అవుతుంది, ధనం నిలబడడం లేదు, సంతానం కలగడం లేదు మొదలగు శుభ కార్యక్రమాలకి మీనరాశి వారు స్వచ్ఛమైనటువంటి శ్రేష్టమైనటువంటి కనక పుష్యరాగం ఒక 3 క్యారెట్లు ధరించడం వల్ల ఫలితం ఉంటుంది. మరి చాలా వరకు ఎక్కువ డూప్లికేట్ రత్నాలు మార్కెట్లో ఉండడం వల్ల మరి కనక పుష్యరాగం క్యారెట్ 300 దగ్గర నుంచి 30,000 దాకా ఉండే అవకాశం ఉన్నది. అంటే రేట్ ఎక్కువైందని ఒరిజినల్, రేటు తక్కువ అని డూప్లికేట్ అనుకోవద్దు. అది మీ అదృష్టం బట్టి ఆధారపడి ఉంటుంది. ఎక్కువ కలర్ వేసినవి, గాజు పెంకులతో తయారు చేసినవి నడుస్తూ ఉంటాయి. కొన్ని ఒరిజినల్ నాటికి వేడి చేసి దానికి బాగా మెడిసిలా చేస్తూ ఉంటారు. సో ఏదైనా శ్రేష్టమైనటువంటి కనక పుష్యరాగం దొరికినప్పుడు 3 క్యారెట్లు బంగారంతో చేయించి కుడి చేయి ఉంగరం వేలికి కానీ చూపుడు వేలికి కానీ ధరించడం వల్ల ఖచ్చితంగా ఈ రాశి వారికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంతమించి పెద్ద ఉపయోగం ఉండదు. దాని తర్వాత మిగతా రత్నాల విషయంలో చెప్పాలంటే కుజుడు ధన భాగ్యాధిపతి అయినప్పుడు కూడా మరి 2వ స్థానం మూల త్రికోణ రాశిగా మరి మారక స్థానం అవుతుంది. కాబట్టి సరే భాగ్యం ఎప్పుడు భాగ్యం అనుకోండి, 99% పెద్దగా ఉపయోగపడదు ఈ పగడం మీన రాశి వారికి. అంటే గురువు యొక్క రాశ్యాధిపతి అయినప్పుడు ఈ పగడం వల్ల ఉపయోగం ఉండదు. దాని తర్వాత రవి షష్టాధిపతిగా శుభుడైనప్పటికి కూడా షష్టాధిపత్యం రావడం వల్ల మరి కెంపు ధరించడం పోవడం మంచిది. ధరించినా పర్వాలేదు, వాటి కానీ పెద్దగా ఉపయోగం లేదండి. అంటే శ్రమాంతర విజయం ఇస్తుంటాడు అనమాట. ఫెయిల్యూర్ ఆఫ్టర్ సక్సెస్ వస్తూ ఉంటుంది. అయితే స్త్రీలు మాత్రం కంపల్సరీగా ముత్యం ధరించవచ్చు. పంచమాధిపతిగా
అది మామూలు కల్చర్ ముత్యం కాకుండా శ్రేష్టమైనటువంటి స్వాతి ముత్యం అని రియల్గా సముద్రంలో పండిని దొరుకుతూ ఉంటాయి. అంటే అది పొరలు పొరలుగా ఉంటుంది అన్నమాట, ఉల్లిపాయ పొరలాగా. ఒక షేప్తో కూడా ఉండదు, రకరకాల షేపుల్లో కనబడుతుంటుంది. అటువంటి దొరికినప్పుడు ఆ స్వాతి ముత్యాన్ని చక్కగా వెండిలో తయారు చేయించుకొని మరి ఉంగరం వేలికి ధరించడం వల్ల చాలా చక్కని అదృష్టం కలుగుతూ ఉంటుంది అన్నమాట. కేవలం మంచి మనశ్శాంతి, ప్యూర్ మైండ్ ఏర్పడి జాతకుడు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాడు. అది ధరించవచ్చు. అది తప్ప మిగతా రత్నాలని అనవసరం. ముఖ్యంగా నీలం, శని వ్యయాధిపతి అవ్వటం వల్ల నీలం ధరించడం వల్ల నిరంతరం ఏలినాడు శని యాక్టివేట్ అవుతుంటుంది. అయితే క్రమశిక్షణతో ఉన్న వాళ్ళకి మంచిదే, కానీ ఏమాత్రం బలహీనత ఉన్నవాడు మరి ఈ నీలం ధరించడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. అలాగే గోమేధకం పెరగడం వల్ల మరి నీలం వల్ల ఏంటంటే మామూలుగా ఉండే ఖర్చులు అవుతాయి. నీలం పెట్టుకోవడం వల్ల ఏంటంటే బ్లాక్ మెయిలింగ్ ఖర్చులు అన్నమాట, జోదం పేకాట వ్యసనాలకి ఖర్చు అవుతుంటుంది. సో ఈ రెండు ధరించొద్దు. ఇక పచ్చ బాధకుడు అసలు మనకు ఆ పనే చేయదు. ఇక వజ్రం పరమశత్రువు. ఈ గురుగ్రహానికి శత్రుగ్రహం అంటే మనకి ఈ శుక్రగ్రహం. అందుకే సాధారణంగా చాలామంది అపోహ ఎలా ఉంటుందంటే, శుక్ర మహాదశలో గురువు అంతర్దశలో శుక్ర మహాదశ జరిగినప్పుడు రెండు శుభులే కదా, చాలా వరకు మంచి ఫలితం వస్తుందని అనుకోవడం జరుగుతుంటుంది. చాలా వరకు నేను కూడా అలాగే అనుకోవడం జరిగింది. ఈ విషయం మీద మరి కేఎన్ రావు గారు చేసిన పరిశోధనలో ఈ దశ అంతర్దశలు అంటే శుక్ర గురు దశ అంతర్దశలు ఒకరికొకరు షష్టాష్టకాలు రావడం వల్ల ఏదో ఒక కీడు, ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం, ఏదో ఒక అపచారాలు, ఇబ్బందులు, సమస్యలు జరిగే అవకాశం ఉంది. తర్వాత మనం చూసిన చాలా జాతకాల్లో ఇది రుజువు అవడం కూడా జరిగింది. కాబట్టి అయితే మంచి కూడా జరుగుతుంది. మంచి ఎప్పుడు జరుగుతుంది అంటే ఏదో కీడు జరిగిన తర్వాత ఆ మంచి జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధమైనటువంటి విషయాలు ఈ శుక్ర అంతర్దశ గురు మహాదశలో రావడం జరుగుతుంటుంది. అందుకని ఏంటంటే ఈ గురుగ్రహ లగ్నాలైనటువంటి ధనుస్సు మీనరాశి వారు వజ్రాన్ని ధరించకూడదు. అలాగే తుల వృషభ లగ్నాల వారు మరి కనకపుష్యరాగాన్ని ధరించకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు ఈ రాశుల వారు వివాహం కూడా చేసుకోవడం అంత మంచిది కాదు. ఎలాగా షష్టాష్టకాలు వస్తాయనుకోండి, దాన్ని కొన్ని విషయాల్లో రాదు. ఎందుకంటే మీనం వృషభం ఉన్నప్పుడు రాకపోవచ్చు. వాటి కానీ ఓవరాల్గా తీసుకుంటే ఈ వృషభ రాశి వారు ఈ మీనరాశి వారిని, ధనుసు రాశి వారిని వివాహం చేసుకోకుండా ఉంటే వాళ్ళ జీవితం సుఖవంతంగా ఉండే అవకాశం ఉండదు. సో ఈ విధంగా ఉంటే మీనరాశి వారు మరి సులభంగా వాళ్ళ జీవితాంతం కూడా చక్కగా హ్యాపీగా ఉండాలంటే వాళ్ళకి జరుగుతున్నటువంటి దశల్లో ముఖ్యంగా మరి బుధ మహాదశ జరుగుతున్నప్పుడు తులసిమాల ధరించి విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం వల్ల, అసలు దశ జరగకపోయినా పర్లేదు, ఈ మీనరాశి వారికి చక్కగా తులసిమాల ధరించి నిరంతరం విష్ణు సహస్రనామాలు కానీ గోవిందనామాలు కానీ కేవలం మరి హరే రామ హరే కృష్ణ లాంటి చదువుకున్నా కూడా బ్రహ్మాండంగా రాణించే అవకాశం ఉంది. సో ఇది ఈ రాశి వారికి చాలా సులభమైనటువంటి పరిహార మార్గం. సో అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారు మరి ఈ పసుపు కొమ్ముల్ని జాగ్రత్తగా కట్ చేసి ఈ మధ్యన మాలగా కూడా తయారు చేస్తున్నారు. అది పూసల్లాగా చేస్తున్నారు, చక్రాల్లాగా చేసి మాలగా తయారు చేస్తున్నారు. అటువంటి మాల ధరించవచ్చు. లేని పక్షంలో మీరు దక్షిణామూర్తి ఫోటోని, అంటే మీరు విద్యార్థులైనా పెద్దవాళ్ళైనా దక్షిణామూర్తి ఫోటోని మీ యొక్క మెయిన్ హాల్లో కానీ రూమ్లో పెట్టుకొని మరి ఆ దక్షిణామూర్తికి శనగలతో దండ తయారు చేసి అలంకరించడం వల్ల కూడా ఈ మీనరాశి వారికి చక్కని ఉపయోగం కలుగుతూ ఉంటుంది. లేదా నిరంతరం రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయుడు, షిరిడి సాయిబాబా వారు ఇటువంటి గురువుల్ని ఆశ్రయించి
అటువంటి వారితో అంటే గోశాలకు వెళ్ళడం కానీ, గురువులను ఆరాధించడం కానీ, లేదంటే మీ రియల్ గురువు ఎవరైనా ఉంటే ఆ గురువు చెప్పిన విధంగా నడుచుకోవడం వల్ల ఈ మీనరాశి వారికి ఎక్కువగా అంటే ఏదన్నా మీనరాశి వారికి ఒక మంచి గురువు లభించినప్పుడు మాత్రం వాళ్ళ జీవితం చాలా సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. స్వస్తి.